ఎన్నికల సమయం సమీపించే కొద్దీ సోమిరెడ్డి కిరాయి కమిషన్ ముఠా సభ్యుని వలె వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముత్తుకూరు మండల కేంద్రంలో పర్యటించిన ఆయన 33.68 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ముత్తుకూరులో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి పోరాడేందుకు తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్న క్రమంలో అభివృద్ధికి ఆటంకాలను కలిగిస్తూ సోమిరెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారంటూ మండిపడ్డారు. ముస్లిం కుటుంబాలకు చిరకాల కోరిక అయిన ముస్లిం శ్మశాన వాటిక మత్స్యకారులకు చిరకాల స్వప్నమైన చేపల మార్కెట్ పనులను వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ సోమిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మవద్దని, అలాంటి పరిస్థితులు ఏదైనా ఉత్పన్నమైతే తానే మొట్టమొదటిగా ఉద్యమిస్తామని సుస్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ముస్లిం బరెల్ గ్రౌండ్కి సంబంధించి మాకు అభివృద్ధి పనులు చేపట్టండి అని చెప్పి అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా మత్స్యకారులు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి, నేను అధికార పార్టీ శాసనసభ్యుడైనప్పటి నుంచి, అయ్యా మాకు దానికి సంబంధించి స్థలం ఉంది, ఆ స్థలాన్ని మీరు ఇచ్చి మాకు దాంట్లో ఒక మత్స్యకారులకు సంబంధించినటువంటి మార్కెట్ కట్టివ్వండి అని చెప్పారు. మార్కెట్ కట్టమంటే ఆ మార్కెట్కి ప్రభుత్వం నుంచి ఎప్పుడో 7 లక్షల రూపాయలు నిధులు ఇచ్చారంట అన్నారు. సరే, దానికి సంబంధించి స్థలం అంతా సేకరించి అధికారులు పిలిపిస్తే లెవలింగ్కి కూడా సరిపోదు సార్, ఆ డబ్బులు కూడా చేతిలో లేవు సార్ అని చెప్పారు. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలంటే, పాప ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్రాంత మత్స్యకారులు మాకు ఒక్క మార్కెట్ రాకుండా పోయిందయ్యా, మీరు మార్కెట్ ఇస్తే మాకు అన్ని పనులు పూర్తి అయిపోయినట్టు పదే పదే చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఆశీస్సులో భగవంతుడి కరుణ తెలియదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం వ్యవసాయ శాఖతో పాటు దాని ద్వారా 50 లక్షల రూపాయలతో ఈరోజు నిధులు ఇచ్చి ఈ మార్కెట్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య మన వాళ్ళు వచ్చి అయ్యా ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చేస్తే మార్కెట్ అయిపోతుంది అన్నారు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పారు ఒక 20 లక్షలు ఇస్తే మార్కెట్ సరిపోతుంది అని చెప్పారు. నేను మార్కెటింగ్ వాళ్ళని పిలిచి ఏదో 20 లక్షలు ఇవ్వడం, ఆ తర్వాత అయ్యా కొన్ని పనులు మిగిలిపోయాయి అనడం. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, పూర్తి స్థాయిలో పనులు చేసి ప్రారంభిస్తే తప్ప పనులు మిగిలి కనుక ఏదైనా కనుక ప్రారంభం చేస్తే చివరికి మనం ఇళ్లలోకి చేరినా సరే గృహప్రవేశం అయిపోయే లోపల పనులు చేసుకుంటే తప్ప గృహప్రవేశం చేసావురా అంటే సర్దుకుపోతాం, ఏదో ఒకటిలో ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చులే అని చెప్పి. అందుకనే అధికారులకు చెప్పాం, పూర్తి స్థాయిలో ఎక్కడ లేనటువంటి విధంగా అన్ని హక్కులు అన్ని ఆర్భాటాలు ఉండేటువంటి ఫిష్ మార్కెట్ని నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయండి అంటే 50 లక్షలు అని చెప్పారు. మనతో ఉండేటువంటి వాళ్ళు పాపం నేను ఇవ్వను అనుకున్నారేమో, 50 లక్షలు అంటే ఏడాదికి వెళ్ళిపోతాడు అనుకున్నారేమో తెలియదు, కానీ అంత పడలేదు సార్, 20-25 అయిపోతుంది సార్ అన్నారు. ఏమీ పర్వాలేదు, 50 లక్షల రూపాయలు మీకు ఎంత అవసరమైతే అంత వేయండి. 50 లక్షల రూపాయలు కూడా ఈరోజు మార్కెటింగ్ శాఖ నుంచి కాకుండా రైతు బజార్ దగ్గర నేరుగా నిధులు ఉన్నాయి కాబట్టి మార్కెటింగ్ ద్వారా పనులు చేపట్టినా నా అధీనంలో పనిచేస్తున్నటువంటి రైతు బజార్ నుంచి నేరుగా నిధులు విడుదల చేస్తామని చెప్పి ఈరోజు దానికి నిధులు ఇచ్చి విడుదల చేసి ఈరోజు దాదాపుగా పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది.